12, 13 మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. ఈ ప్రజలను తోడుకెళ్ళమని మీరు నాకు చెప్తున్నారు కానీ నాకు తోడుగా, నాకు సంరక్షణగా నాతో ఎవరిని నువ్వు పంపిస్తావో అది నాకు తెలుపలేదు. అది నువ్వు స్పష్టం చేయలేదు ప్రభువా. నేను నీ పేరును బట్టి నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా. మీరు చెప్పారు కదా. కాబట్టి హల్లెలూయా. 11వ వచనం జాగ్రత్తగా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దిస్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్. మోసే భక్తుడు చేస్తున్న ఒక మహోత్తరమైన విన్నపం అన్నమాట. మేము బయలుదేరుతాం. మొదటి వచనంలో మనం చూస్తే వారు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెను ప్రవహించే దేశానికి బయలుదేరుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణ సమయంలో వారికి నిశ్చయముగా ఒక తోడు కావాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే 2వ వచనంలో, 33వ అధ్యాయం 2వ వచనంలో, 33వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హిత్తీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మోషేతో ఏం చెప్పాడంటే, నీకు ముందుగా ఒక దూతను పంపిస్తాను. నీకు ముందుగా పంపిస్తాను. మోషే సాటిస్ఫై అవ్వదండి. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఏంజెల్. ఎందుకంటే మోషేకి దేవుని యొక్క సహవాసం కావాలి, మోషేకి దేవుని యొక్క సన్నిధి కావాలి, మోషేకి దేవుని యొక్క ప్రసన్నత కావాలి, ముఖ్యంగా మోషేకి దేవుడే కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక దూతను పంపిస్తాను, వాడు మీకంటే ముందుగా వెళ్ళి వీళ్ళందరినీ వెళ్ళగొడతాడు. ఈ విల్ క్లియర్ ద వే, మార్గాన్ని సరళం చేస్తాడు, పరిస్థితులను అనుకూలపరుస్తాడు. మీరు వెళ్తున్న మార్గంలో మీకు తోడుగా ఉంటాడు. మీకంటే ముందుగా వెళ్ళి ఈ అపవాదులైన వారిని, లేకపోతే ఈ శత్రువులైన వారిని, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను సమస్తమును వెళ్ళగొడతాడు. అంటే మోషేకి ఏ విధమైన సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిని అనుభవించేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడితో ముఖాముఖి అనుభవాన్ని కలిగి ఉన్నవాడు, దేవుడితో నిత్యము సహవాసం చేసేవాడు ఇంకెవరితో కూడా సహవాసం చేయడానికి ఇష్టపడలేడు. చూడండి 11వ వచనం, మనుషుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లుగా, ఇతర స్నేహితులు ఎలాగైతే మాట్లాడుకుంటారో ఆ ముందు వచ్చిన మీరు చూసుకుంటూ వెళ్తే 8వ వచనం చదవండి. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతి వాడు తన గుడార ద్వారము వద్ద నిలిచి అతడు ఆ గుడారంలోకి పోవు వరకు అతని వెనుకట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం నిలుచుట చూచి లేచి ప్రతి వాడు కూడా తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండెను. 11వ వచనం చెప్పినట్లుగా మనుషుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసిన ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా అండి? 12వ వచనం అంటాడు,
ప్రజలు తోడుకుని పొమ్మని నువ్వు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపినవో అది నాకు తెలుపలేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రజలు తోడుకెళ్ళమని మీరు నాకు చెప్తున్నారు కానీ మీరు ఎవరిని నాకు తోడుగా పంపిస్తారు, ఎవరు నాకు సహాయకులుగా ఉంటారు, ఎవరు నాతో సహవాసం చేస్తారు? యేసుప్రభువు ఈ భూమి మీద పరిచయం చేస్తున్న దినాల్లో ఏది కూడా తండ్రి చిత్తం లేకుండా చేయలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయనకి తండ్రి చేత ఆజ్ఞాపించబడాలి. ఎందుకంటే ఈ మనిషి దేవుడితో సహవాసం చేస్తున్నాడు ఆయన. సో ఏదైతే దేవుడితో సహవాసం చేస్తున్నాడో ఒక 5 నిమిషాలు కూడా ఆయన సహవాసం లేకుండా ఉండలేదు యేసుప్రభువు. సో యేసుప్రభువు ఈ భూమి మీద నివసించిన 33 సంవత్సరాలు కూడా ఆయన దేవుడితో సహవాసం చేస్తూ ఆ కార్యక్రమాన్ని జరిగించారు. ఇప్పుడు మోషే కూడా ఈ భయంకరమైన పరిస్థితుల్లో లేకపోతే ఇశ్రాయేలు ప్రజల్ని ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఎడారులో లేకపోతే అరణ్యంలో ఈ అన్ని పరిస్థితులు కూడా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సన్నిధి అతనికి కావాలి. మోషే ఎలాంటి వాడంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు. అలాంటి ముఖాముఖి అనుభవం కలిగిన వాడికి ఇంకెవరు పంపించినా సాటిస్ఫై అవ్వలేడు. దేవుడితో అటువంటి ముఖాముఖి అనుభవం కలిగిన వాడు, అలాంటి సహవాసం కలిగిన వాడు, అలాంటి అనుభవం కలిగిన వాడు వేరే ఏ ఒక్కరిని కూడా అంగీకరించలేడు, యాక్సెప్ట్ చేయలేడు, స్వీకరించలేడు. 2వ అధ్యాయంలో 2వ వచనంలో నేను దూతను పంపిస్తానని చెప్పాడు. అవునే కదా? 2వ వచనంలో ఏం చెప్పారంటే నేను నీకు ముందుగా దూతను పంపి వీళ్ళందరూ నేను వెళ్ళగొడతాను, నువ్వేం భయపడవద్దు, దూతను పంపిస్తాను. అయినా సరే 12వ వచనంలో ఏమంటాడంటే సరే అదే సరే దూతను పంపిస్తాను చెప్పి, అవునా ప్రభా దూతను పంపిస్తావా? సరే దూతను పంపించండి అని అన్నాడా? లేదండి. ఏమన్నాడు? నాతో ఎవరిని పంపించదవు. ఈరోజు దేవుడు పెట్టారా, మనము దేవుడితో సహవాసం చేసేవారిగా ఉండాలి. దేవుడితో సహవాసం అనగా ఆయన పరిపూర్ణంగా ఎరుగుట. ఆయన లేకపోతే మనం నివసించలేము, ఆయన లేకపోతే మనం ప్రయాణం చేయలేము. ఆయన కాపుదల లేకపోయినా, ఆయన సంరక్షణ లేకపోయినా, ఆయన మనతో లేకపోయినా. చూడండి, స్నేహితులు ఉంటారు, ఒకరిని పిలిచి వాళ్ళు ఉండలేరు కదా. దే హ్యావ్ ఫెలోషిప్ ఎవ్రీడే ఈచ్ అదర్. వాళ్ళకి ప్రతిరోజు వాళ్ళతో సహవాసం ఉంటుంది. ఇప్పుడు ఎలా వచ్చేది సహవాసాన్ని? 10 రోజులు మనుషులు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లుగా. ఇప్పుడు దేవునికి మోషే కూడా సహవాసం ఎలా ఉందంట? ఒక మనుషుడు తన స్నేహితులతో మాట్లాడుతున్నట్లుగా ముఖాముఖిగా. ముఖాముఖి అంటే ఒకరిలో ఒక నిలబడి ఒక ముఖాలను చూసుకుని ముఖాముఖిగా అంటే ఇలా అన్నమాట, ఒకరిగా ఒకరిని. సో ఇప్పుడు మోషే ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడంటే దేవుడితో, ఒక మనుషుడు తన స్నేహితులతో ముఖాముఖిగా ఎలాగైతే మాట్లాడతాడో అలాంటి సహవాసం కలిగి ఉన్నాడు. చూడండి, ఒక సందర్భంలో దేవుడే సాక్ష్యం చెప్తాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. నేను గూఢ భావములతో కాదు దర్శనమిచ్చి. నేనేమి మోషేతో గూఢమైన భావాలతో మాట్లాడలేదు. దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నా సేవకుడైన మోషేతో నా సహవాసం ఎలా ఉందో తెలుసా? గూఢమైన భావములతో నేను మాట్లాడుతులేదు. ఎలా మాట్లాడుతున్నా తెలుసా? దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. ఆమేన్. హల్లెలూయా. అతడు యెహోవా స్వరమును నిదానించు కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడి మీరెలా భయపడలేదు? ఆమేన్. హల్లెలూయా. మీరు ఎందుకు భయపడలేదు మోషేకి?
మోషే ఎలాంటి వాడు తెలుసా? మోషేతో నేనున్న సహవాసం ఏంటో తెలుసా? నేను అతనితో మనుషులతో మాట్లాడినట్టు, మనుషులకు స్నేహితులతో మాట్లాడినట్లు ముఖాముఖిగా మాట్లాడే దర్శనమిచ్చే అనుభవం కలిగిన వాడు. అతను నా స్వరం, నా దర్శనం నిదానించి చూస్తాడు. వాడు గ్రేట్ ఫెలోషిప్. ఎంత గొప్ప సహవాసం అంటే మోషే. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిజంగా అలాంటి సహవాసం మనకు కావాలి కదా. ఈరోజు ప్రస్తుత దినాలలో అలాంటి ఉన్నతమైన అనుభవాలను మనం వెళ్ళాలి కదా. నిశ్చయంగా యేసు ప్రభువు గారికి దేవునితో ఎలాంటి సహవాసం ఉందో, ఇప్పుడు మోషే గారితో దేవునితో ఎలాంటి సహవాసం ఉందో అలాంటి సహవాసంలో మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున మన అందరి జీవితంలో చాలా యావిగేషన్స్ ఎక్కువైపోయాయి, పరిస్థితులు అన్నీ కూడా ఎక్కువైపోయాయి. మనం ఆలోచన విధానం అంటే ఆ విధానంలో అంటే మోషే గారికి అందరూ భక్తులందరూ దేవుని మీద ఆధారపడేవారు. దేవుని సహవాసం ఉన్నవారు దేవుడిని అడుగుతారు కదా. మన ఫ్రెండ్ అనుకోండి, మరి ఏం చెప్పకుండా ఇలా వచ్చింది అని అడుగుతారు కదండి. మనం ఎవరికైతే ఫ్రెండ్షిప్ చేస్తామో, ఎవరికైతే సహవాసం చేస్తామో, సో ప్రతి విషయాన్ని కూడా ఎవరితో చెప్పుకుంటాం? ఎవరైతే మనం స్నేహం చేస్తామో, సహవాసం చేస్తామో వాటితో షేర్ చేసుకుంటాం అన్న కదా. ఇప్పుడు భక్తులైన వారు కూడా దేవుడితో సహవాసం చేసేవారు. ఈ దేవుడితో సహవాసం చేసి దేవుడిని అడిగేవారు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మన బుద్ధితో వచ్చింది, మన ఆలోచనతో వచ్చింది, మన మనసుతో వచ్చింది, మనకు అనుకూలంగా ఉన్నది చేసుకుంటూ పోతాం అంతే. మనతో మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆయన సలహా కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన విధానాలు కానీ, ఆయన మార్గాలు కానీ, ఆయన ఎరిగి ఉండటం కానీ ఇవేమి మనం చెయ్యం. యేసు ప్రభువు వారు 3 గంటల సేపు దేవునికి సహవాసాన్ని కోల్పోయినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసండి. ఈరోజు నరకం అనుమతించడం వెంట కాదండి, దేవుని సహవాసం కోల్పోవడం నరకం. ఎందుకంటే నాకు దేవుడు ఉండే కదా. దేవుని సహవాసం లేని చోటే నరకం. దేవుడు ఎక్కడ ఉండడో అదే నరకం, అదే నరకం, అదే వేదన, అదే కన్నీరు, అదే దుఃఖం. అందుకనే గెత్సేమనే తోటలో యేసు ప్రభువు నీ చిత్తమైతే ఈ కప్పు నా దగ్గరికి తీసివేయండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఈ సహవాసం లేకుండా నేను ఉండలేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సహవాసం లేకుండా నేను ఉండలేను. ఆ కన్వర్సేషన్ మనకి ఆ ప్రేయర్స్ లో ఎలాంటి పోరాడుతున్నారో మనకు తెలియదు. ఆ కన్వర్సేషన్ మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. ఈ అవకాశం ఉంటే ఈ కప్పు నా ఇద్దరు తొలగించండి. ఇద్దరు ఇస్ పాసిబిలిటీ. దేవుడు పెట్టారా? దేవుడితో అంత ఉన్నతమైన సహవాసం కలిగి ఉన్నారు యేసు ప్రభువు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మోషే కూడా అలాంటి ఉన్నతమైన సహవాసంలోనే సాగిపోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు పెట్టారా? ఈరోజు మనకు కావాల్సింది ఎవరి సహవాసం తెలుసా? దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క తలాంపులు, దేవుని యొక్క ఆలోచనలు. మనం ఎవరికైతే సహవాసం చేస్తామో వాళ్ళ యొక్క మార్గాలే మనకు అడ్డుకుంటాయి. మనం ఎవరికైతే సహవాసం చేస్తామో వాళ్ళ ఆలోచన విధానాన్ని మనల్ని ఆక్యుపై చేస్తారు. మనం ఎవరికైతే సహవాసం చేస్తున్నప్పుడు అబద్ధాలు కూడా మనకు అబద్ధాలు చెప్తాయి. మనం ఎవరికైతే సహవాసం చేస్తున్నాడో తాగుబోతులు మనం తాగుబోతులైపోతాం. ఎవరైతే మనం ఎవరికైతే సహవాసం చేస్తున్నామో ఆడు ముఖ్యంగా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేసినప్పుడు మనం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరితో సహవాసం చేస్తే వాడే వీరైపోతాం, వీళ్ళే వాడైపోతాం. అంటే వెరీ సింపుల్ లాజిక్. ఇప్పుడు మనం దేవుడితో సహవాసం చేస్తే, ఇప్పుడు దేవుడితో నడిస్తే, దేవుడితో సాగిపోతే, దేవుడితో వెళ్తే, మోషే ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడు తెలుసా? ఒక మనుషుడు స్నేహితులతో మాట్లాడుతున్నట్టుగా ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నాడట. ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నవాడు ఇంక దేవుడి దాడి ఎక్కడికి వెళ్తాడండి? దూతలు పంపిస్తారంటే సాటిస్ఫై అవ్వట్లేదు. ఇప్పుడు మనమైతే ఎవరైనా పంపిస్తారంటే ఆలోచించండి. నేను కాకుండా వేరే దూత వస్తారో దూతలు తెలుసా అండి? దూతలకు కూడా లేదు అనుకున్నటువంటి సహవాసం. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే మనం ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం చేయబడిన వారము. హల్లెలూయా. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడిన వారు మాత్రమే ఆయనతో సహవాసం చేయగలరు, ఆయనతో మాట్లాడగలరు, ఆయన విధానాన్ని అర్థం చేసుకోగలరు, ఆయన మార్గాలను అర్థం చేసుకోవాలి, ఆయన తలపులను గ్రహించగలుగుతారు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మోషే గారు ఈ దేవుడికి తెలియకుండా ఏమీ చేయలేడు. దేవుని యొక్క ఆలోచన విధానం లేకుండా ఎక్కడికి నడవలేడు. దేవునితో మోషేకున్న ఆధ్యాత్మిక అనుభవం నిజంగా నాకు అంత టైం కోరట్లేదు, కానీ మోషేకి ప్రతి కొండ మీద ఒక అనుభవం ఉన్న దేవుడితో. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారికి ప్రతి ఈ కొండ మీద ఆయన దేవునితో అనుభవం ఉంది, సహవాసం ఉంది. మోషే ఒక్కరోజు కూడా దేవునితో సహవాసం చేయకుండా ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు పెట్టారా, మన వస్తువులతో సహవాసం చేద్దాం. కొంతమంది ఈ మధ్యకాలంలో కుటుంబంతో సహవాసం చేస్తారు. కుక్కరటి చేస్తున్నారు, వాళ్ళకి ఏమడదు. నాకు జనరల్గా చెప్తున్నా, జనరల్గా చాలా మందికి అందరూ కుక్కతోనే ఆడుతూ ఉంటారు. ఎందుకంటే దేని పరిస్థితితో ఆకుదాన్ని సహవాసం చేస్తూ ఉంటారు. కొంతమంది మాటతో, వేటతో నేను అంటాను, మనం దేవునితో సహవాసం చేయగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో మాట్లాడే అనుభవం, ఆయన గురించి తెలుసుకునే అనుభవం, ఆయన అర్థం చేసుకునే అనుభవం, ఆయన మార్గాలను అర్థం చేసుకునే అనుభవం, ఆయన తలాంపులను అర్థం చేసుకునే అనుభవం. మనం ఎవరికైతే సహవాసం చేస్తామో వాళ్ళ గురించి పరిపూర్ణంగా మనం తెలుసుకోగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఎవరికైతే సహవాసం చేస్తున్నామో ఆయన మనం అర్థం చేసుకుంటే, ఆయన కనుక మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మన హృదయాలు ఎంతో ధైర్యంగా ఉంటాయి. మనతో సహవాసం చేసిన వాడు చాలా గొప్పవాడని మీకు తెలిసింది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో ఆడు చాలా ఉన్నతమైన వాడు, గొప్పవాడని మీకు తెలిసింది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? చాలా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. మీరు ఉదాహరణకు ఒక పోలీస్ లైన్లో సహవాసం చేశారనుకోండి, ఇప్పుడు మీ బండి ఎవరైనా పట్టుకున్నారనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటారు మీరు? ఎవరి మీ బండి ఎవరైనా పట్టుకున్నారనుకో ఎంత ధైర్యంగా ఉంటారు తెలుసా? మీరు ఏం భయపడరు అసలు. ఉన్నవే మా వాడు ఫోన్ చేస్తాం, రెండు వాడు ఉన్నాడు నాకు చెప్తారు, ఫోన్ చేసి అంటే మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో వాళ్ళకున్న ఆధిక్యతను బట్టి మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. ఈరోజు మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో ఆయన మనుషుడి కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మోషే నీకు దూతను పంపిస్తానంటే దూతతో సాటిస్ఫై అవ్వలేదు, సంతృప్తి చెందలేదు. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఏంజెల్. ఏమన్నాడు తెలుసా? 12:33 మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము నీవు నాతో చెప్పుచున్నావు గాని నాతో ఎవరిని పంపిస్తావో అది నాకు తెలియలేదు ప్రభువా. చెప్పారు కదా మోషే, ఆల్రెడీ దూతను పంపిస్తానని చెప్పారు కదా. ఈ సంతృప్తి చెందలేదు. నువ్వు నాతో ఎవరిని పంపిస్తావో నీవు నాకు ఏమి చెప్పలేదు. ఎంత ముఖాముఖి అనుభవం కలిగిన వాడు చూడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు బిడ్డలారా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దినము ఆయనతో మాట్లాడే, సహవాసం చేసే అనుభవాన్ని మనం కలిగి ముందుగా గాక. హల్లెలూయా. ప్రతి ఆలోచన ఆయన దగ్గరికి మనం తీసుకుందాము గాక. మనం ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, మన నిర్ణయాలు ఏంటో, మన తలంపులు ఏంటో, మన ఆలోచనలు ఏంటో ఆఖరికి చెప్పడం కాదండి, మన నిత్యము సహవాసం చేయించిన దేవుడితో చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరినైతే సహవాసం చేస్తున్నామో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఇంతమంది, ఇన్ని లక్షల మంది ప్రజల్ని నేను ముందుకు నడిపించానంటే, అందుకని అక్కడ 14 వచనం అనుకుంటాడు. 15 వచనం, మోషే నీవు నాతో రాని ఎడలా, నీ సన్నిధి నాతో రాని ఎడలా, నీ సహవాసం నాతో లేని ఎడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకుని పోకుము. హల్లెలూయా. ఇక్కడి నుంచి మమ్మల్ని మీరు తీసుకుని వెళ్ళొద్దు. ఎప్పుడు? నీ సన్నిధి మాతో రాని ఎడలా, మీరు మాతో ఉండని ఎడలా, మీరు మాతో నడవని ఎడలా, పగలు మేఘస్తంభము గాను, రాత్రి అగ్ని స్తంభము గాను మీరు మాతో సహవాసం చేయని ఎడలా
అంటే దేవుని యొక్క సన్నిధి లేకుండా, దేవుని యొక్క సహవాసం లేకుండా, దేవుడు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ పని చేయలేం. నాకు జ్ఞానం ఉంది మోషే, నాకు జ్ఞానం ఉంది, నేను నాయకుడిని, నాకు అన్నీ తెలుసు, ఈ ప్రజలను ఎలా నడిపించాలో, ఈ ప్రజలను ఎలా తీసుకెళ్లాలో, వీళ్ళకి ఎలా అడ్మినిస్ట్రేషన్ చేయాలో, దూతలు అనుకుంటాను కదా, ఆ దూత మేనేజ్ చేసేద్దాంలే అనుకోలేదండి మోషే. ప్రభా మీరు లేకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము. హల్లెలూయా. ఐ వాంట్ యూ. మీరు నాకు కావాలి, మీ సన్నిధి మాకు కావాలి, మీ సహవాసం మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. ఈ భయంకరమైన ఈ ప్రయాణాన్ని మేము లీడ్ చేయాలంటే దూతలతో పని అవ్వదు. మీ సన్నిధి లేకుండా, మీ సన్నిధి రాకుండా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎంతమంది ఎలాంటి అనుభవం మనం కలిగి ఉన్నాం. చాలా మంది దేవుని సహవాసానికి 3 రోజులు, 4 రోజులు లేదా వారాల తరబడి ఆయన సహవాసం లేకుండా ఉంటారు. దేవునికి ఎంతో దూరంగా బ్రతుకుతారు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహవాసం ఎంతో అశ్రద్ధ చేసిన వాళ్ళు ఉంటారు, పట్టించుకోని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. మోషే ఏమంటారు తెలుసా? మీ సన్నిధి లేకుండా, నువ్వులు లేకుండా, మీ సహవాసం లేకుండా మేము ఎక్కడి నుంచి మేము వెళ్ళము. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఈరోజు దేవుడు కదా, వేరెవర్ వి గో, మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సహవాసంలో ఉండుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని సహవాసాన్ని మనం అనుభవించాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్తున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు, నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు, నేను కూర్చున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నేను ఎవ్రీడే, ప్రతి చోట, ప్రతి స్థలమందు ఆయన నాతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఎక్స్పీరియన్స్, అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతకగలము. ఆమేన్. హల్లెలూయా. పర్లేదు ప్రభు, మీరు నాతో రాకపోయినా పర్లేదు, నేను ఎందుకు చెప్తాను, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నాకు ఆ యొక్క స్టామినా నాకు ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర జ్ఞానం ఉంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి. దేవుడు మన దగ్గర అన్నీ ఉండొచ్చు. డబ్బులు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, పరిస్థితులు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ దేవుడు లేకపోతే, దేవుని యొక్క సహవాసం లేకపోతే ఖచ్చితంగా మనం ఏమీ సాధించలేమో. హల్లెలూయా. మోషేకి ఏం తక్కువండి? నాయకత్వం తక్కువ, ప్రజలు తక్కువ, సహాయం చేసేవాడు తక్కువ. ఎవరు లేదు చెప్పండి? కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు, కానీ అసలైన వాడు లేడంటే దేవుడికి స్తోత్రం కలుగునా. ముఖాముఖిగా మాట్లాడి ఆయనతో సహవాసం చేసే దేవుడు లేడు. నేను రాను అని చెప్పాడు దేవుడు. నేను మీతో రాను, మీరు చేసే కార్యక్రమాలు చూసి, ఇవన్నీ చూసి నాకు కోపం వచ్చి మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, నేను రాను, మీ దూతలు పంపిస్తాను, వెళ్ళానంటే వద్దు ప్రభా, మీరు లేకుండా దేవుడికి స్తోత్రం కలుగునా. ఈరోజు దేవుడు ఉంటారా? దేవుని సహవాసం లేకుండా మనం ఉండొద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి దినము మన గృహాల్లో, మన పరిపాట్లలో, మన ప్రయాణాల్లో, మన ప్రతి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రశంసని, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ముఖకాంతిని, దేవుని యొక్క సహవాసాన్ని మనం అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎవరి పరిస్థితుల్లో ఉన్నా సరే, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే భావం కలిగి ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో సహవాసం చేయడానికి మనం ఏంటంటే ప్లానింగ్స్, బడ్జెట్లు ఏం తీసుకోవలేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మన స్వరం కలిగితే ఖచ్చితంగా మనకు జవాబిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన సన్నిధిని మనం అనుభవించు, వీ కెన్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఆయన ఎక్కడ ఉంటాడు? సింహాల గుహలో ఉంటాడు, అగ్ని గంధకంలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. సింహాల గుహలో ఎవరు? దాని అయితే ఎవరున్నారండి? ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సింహాల మధ్యలో కూడా దేవుని సహవాసాన్ని అనుభవించాడు. దేవుడు అతనితో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని కందకాల్లో కూడా, అలాంటి పరిస్థితుల్లో కూడా వారి కాలిపోకుండా, ఆ విధమైన పరిస్థితులకు వెళ్ళకుండా ఇక్కడ ఎవరున్నారండి?
యొక్క సహవాసము, దేవుని యొక్క సన్నిధి, దేవుడు వారితో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు పెట్టారు, మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పరిస్థితులు ఏమైనా సరే అక్కడ దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈస్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు అందరికంటే, అన్నిటికంటే, అన్ని పరిస్థితుల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను వెళ్ళిపోతాను ప్రభా, నేను చేసేస్తాను ప్రభా, నేను హ్యాండిల్ చేయగలను ప్రభా. తన స్వలాభం మీద కానీ, తన సొంత జ్ఞానం మీద కానీ, సొంత ఎబిలిటీ మీద కానీ మోషే ఆధారపడలేదండి. మోషే ఏమో తెలుసా, ఈ సన్నిధి నాతో రాని ఎడల నేను ఎక్కడి నుంచి పోము. హల్లెలూయా. మేము ఎక్కడి నుంచి బయలుదేరము, మా ప్రయాణాన్ని కొనసాగించము, మా అడుగుల ముందుకు వేయము. ఈరోజు మన సొంత ఆలోచన ముందుకు వెళ్ళిపోతాం. మన సొంత మార్గాలు, సొంత తలాపులు, సొంత ఆలోచనలు, మన ప్లాన్లు, ఎగ్జిక్యూషన్లో ఆయనతో మనం చెప్పాల్సిన పని లేదు, ఆయన అడగాల్సిన పని లేదు, ఆయనతో ముద్రించాల్సిన పని లేదు. అంటే ఆయన ఒక కామెంట్లో ఎలా రాసే తెలుసండి, యేసుప్రభు గారు దేవుడితో సంభాషణ చేస్తున్న దినాలలో, అంటే ఈ 33 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తున్న దినాలలో దేవుని ఆత్మ ఆయన దేవుడితో సంభాషణ చేసే అనుభవం గురించి ఎందుకు రాశాడు ఆయన. యేసుప్రభు ఆత్మహత్యలు అంటారు కదండి, స్టాప్, దేవుని ఆత్మ ఆగు అని చెప్పేది రాయితారు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అలా అనుభవం అలా రాశాడు. యేసుప్రభు వెంటనే ఆగిపోయి అలా ఆగుపడు, ఆ చెట్టు వైపు చూడు, ఆ చెట్టు వైపు చూడు, ఎవరున్నారు అక్కడ చెక్కే ఉన్నాడు. ఎస్, ఇలాంటి మాట అలాంటి ఈరోజు తాగుతూ ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు ఆగిపోవడం, అని యేసుప్రభు ఆగిపోవడం, వెళ్ళడం, ఆయనతో సహవాసం చేయాలి. ఆమె హల్లెలూయా. అంటే దేవునితో సహవాసం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం మనకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుప్రభు అంతగా దేవుని యొక్క సహవాసంలో సాగిపోయారు. ఇక్కడ మోషే కూడా అంతే ఉన్నతంగా దేవుని సహవాసంలో సాగిపోతున్నాడు. చూడండి, మనం ముగింపులోకి పోతాం. 12వ వచనం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని మీరు వెళ్ళమని మీరు నాతో చెప్తున్నావు, కానీ నాతో ఎవరిని పంపిస్తారో అది మీరు నాకు తెలియలేదు. నాకు కూడా ఎవరు వస్తారో, నేను ఎవరి సన్నిధిలో నేను వెళ్ళాలో, లేకపోతే ఎవరి సహవాసం నేను ఉండాలో అది మాత్రం మీరు నాకు చెప్పలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా కటాక్షము నీకు కలిగినదని మీరు చెప్పారు కదా. కాబట్టి నేను చెప్పిందే, మీ కటాక్షము నాతో ఉన్నదని మీరు చెప్పారు కదా. ఆమేన్. హల్లెలూయా. కటాక్షం అంటే తెలుసా, ఫేవర్, కరుణ, అయితే ఇంకా సులువైన రాష్ట్రండి ముఖ కాంతి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ కటాక్షం నుండి ఫేవర్ నాతో ఉందని చెప్పారు కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. ఆమేన్. హల్లెలూయా. నీ కటాక్షం నాకు ఉందని చెప్పావు కదా ప్రభా. ఒకవేళ నీ కటాక్షం నా ఎడల ఉన్నట్లయితే మీరేం చేయాలి తెలుసా, నీ మార్గాన్ని నాకు చూపించాలి. ఆమేన్. షో మీ యువర్ వే. ఎవరిదండి? నీ మార్గము నాకు తెలుపుము, చెప్పండి. ఆమేన్. ప్రభు నా కటాక్షం నీ కటాక్షం మోషే నువ్వే కంటారు, నా కటాక్షం నీకు ఉంది, నా కటాక్షం నీకు ఉంది, నా కటాక్షం నీకు ఉంది అంటారు కదా. మై ఫేవర్ ఇస్ విత్ యూ, మై ఫేవర్ ఇస్ విత్ యూ. ఫేవర్ అంటే అభిమానం అన్నమాట. ఫేవర్ అంటే తెలిసిన అభిమానం. ఇప్పుడు మనకి ఎవరైతే ఫ్రెండ్ ఉంటుందో వాడు మనకు అమ్మాలి కదండి, అది చెప్పడం మనం ఏమీ చెయ్యం. మన ఫ్రెండ్ మనకు నా ఫేవరు, మీ ఫేవరెట్ ఎవరా అంట కదండి, మన ఫేవర్ అన్నమాట. మోషే ఏమన్నా తెలుసా, ప్రభా నీ కటాక్షం నాకు ఉంటుందని చెప్పావు కదా, మీ కటాక్షం నాకు ఉన్న ఎడల దానికి రుజువేంటో తెలుసా, నీ మార్గము నాకు తెలుపుము. ఆమేన్. హల్లెలూయా. నీ మార్గం ఏంటో నాకు చెప్పండి. నా మార్గంలో కాదు, నా ఆలోచనలో కాదు, నా చిత్తములో కాదు, నా సంకల్పంలో కాదు. ఒకవేళ నిజంగా నీ కటాక్షం నాతో ఉన్నాయా, షో మీ యువర్ వే, రివీల్ యువర్ వే. నీ మార్గాన్ని నాకు తెలియచేయండి. ఈరోజు అంటే దేవుని మార్గం తెలుసుకోవడం మామూలు విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
చూడండి 103వ కీర్తనలో 7వ వచనంలో, ఆయన 103వ కీర్తన 103:7. ఆయన ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరచెను. ఆమె 7వ వచనంలో ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఏమంటాడు మోషే గారు? నీ కటాక్షం నాతో ఉన్నాయి కదా, నీ మార్గం నాకు తెలుపుము. ఇప్పుడు జవాబు ఏంటండి? ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ మార్గము నాకు తెలియచేయమని ప్రభువుని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన తన మార్గములను మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. మోషే, ప్రభువా నీ కటాక్షం నాతో ఉన్నాయి కదా, నీ మార్గం నాకు తెలియచేయమనంటే ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు దేవుడు మన దేవుడితో సహవాసం చేస్తారంటే మీరు ఏదైనా మీరు అడగచ్చు. ఆమేన్, హల్లెలూయా. మన ఫ్రెండ్తో ఏం మాట్లాడుతుంటే అది దేవుడితో సహవాసం అన్నమాట. ఈ లోకంలో మనం వేడితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నామో చాలా ప్రాముఖ్యంగా గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన దినాల్లో దేవుడితో సహవాసం కన్నా ఉన్నతమైన ఆశీర్వాదము ఇంకొకటి లేదు. ఎవరితో చేసిన సహవాసం చేసిన ప్రమాదమే. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో సహవాసం చేస్తే మనకి ఇబ్బందే, మనకు నష్టమే, మనకు ఆవేశమే, మనకు దుఃఖమే. దేవుడితో ఉన్నతమైన సహవాసము మనకు ఆశీర్వాదము. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములను మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం ఎలా తెలియకపోతే ఎలాగెళ్తామండి? అన కదా. చదువుకునే విద్యార్థికి ఏం చదవాలో తెలియాలి, అన కదా. ఒక ఊరెళ్ళేవాడికి ఎలా ఊరెళ్ళాలో తెలియాలి, ఒక ప్రయాణికుడికి తన గమ్యం ఏంటో తెలియాలి, ఒక వ్యాపారవేత్తకి వ్యాపారం ఎలా చేయాలో తెలియాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్తే సక్సెస్ అవుతాడో తెలియాలి. ప్రతి ఒక్కరికి వారి మార్గాలు తెలియాలి, సక్సీడింగ్ వేసి తెలియాలి, విజయవంతమైన ఆ గమ్యానికి ఎలా చేరుకోవాలో తెలియాలి. ఇప్పుడు దేవుని యొక్క మార్గాలు చాలా ఉన్నతమైన మార్గాలు. హల్లెలూయా. ముఖ్యంగా మనకి ఉన్నతమైన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? మనం దేవునితో సహవాసం చేస్తే దేవుడే ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. దేవుడే మన మార్గం చెప్తాడండి. ఇలా వెళ్ళండి, ఇలా చేయండి, ఇలా ఉండండి చెప్తాడండి. దేవుని మార్గంలో వెళ్ళిపోతే మన సురక్షితంగా వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని మార్గాలు వెళ్ళిపోతే, దేవుని ఆలోచనలు వెళ్ళిపోతే, దేవుని సహవాసంలో మనం ఉంటే అంతే కదండి. దేవుని సహవాసంలో ఉంటే ఆ దేవుడే చెప్తాడు మనం ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో. ఇప్పుడు దేవుని సహవాసంలో లేకపోతే మనం ఎలా వెళ్తాం? మన ఆలోచనలు వెళ్తాం, మన తలాపులకి వెళ్తాం, మన ఉద్దేశాలతో వెళ్తాం. ఖచ్చితంగా మనం ఏమవుతాం అంటే ఫెయిల్ అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మోషే కోరుకుంటుంది తెలుసా, మీరు మీ మార్గాన్ని మాకు తెలియచేయండి. హల్లెలూయా. షో మీ యువర్ వే, టెల్ మీ యువర్ వే. మీ మార్గాన్ని చెప్పండి ప్రభువా. నిజంగా నీ కటాక్షం నా ఎడలో ఉన్నదని మీరు అన్నారు కదా, నీ కటాక్షం నా ఎడలో ఉంటే దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇదే మన ప్రార్థన ఉండాలి, ఇదే మన ప్రార్థన ఉండాలి. ప్రభువా నువ్వు నాతో ఉన్నావు కదా, ఈ కటాక్షం నాతో ఉన్నాయి కదా, నా బిడ్డల విషయంలో, నా భాగస్వామి విషయంలో, లేకపోతే మా పరిస్థితుల విషయంలో, అది ఈ కార్యక్రమం విషయంలో ఈ మార్గం ఏంటో మాకు చూపించండి. దేవుని స్తోత్రం. తెలపండి. ఎవరంటే తెలుపు అంటే ఏం చేయాలంటే ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఆయన మార్గాన్ని మనకు తెలియజేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దారి తెలియకపోతే వాటికి అవ్వకుండా దారి మిస్ అవుతుంది, తెలుస్తుంది. ఎప్పుడైనా మన దారి తగ్గిపోతే తెలుస్తుంది, ఆ బాధ అయిపోవాలి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఉంటా చూస్తే నా కన్ఫ్యూజన్ అప్పుడు తెలుస్తుంది మనకి మార్గం యొక్క విలువ. ఈరోజు దేవుడి సన్నిధిలో మన నిశ్చయంగా ప్రభా ఈ యొక్క లైఫ్ని ఎలా లీడ్ చేయాలో, ఎలా నడిపించాలో ఆ మార్గం ఏంటో మాకు తెలియలేదు ప్రభా
అని దేవుడితో సహవాసం చేసేవారు అడిగితే ఖచ్చితంగా దేవుడే ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. 11వ వచనం, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి దయచేసి నీ మార్గము నాకు తెలుగుము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో మాట్లాడతారండి? ఎవరిని అడుగుతున్నాడండి? ఎవరు సహవాసంలో ఉన్నాడండి? ఎవరితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి? ఎవరి దర్శనంలో లేకపోతే ఆ అనుభవం కలిగి మిగతా వాళ్ళందరూ అంటే గుడారంలో నిలబడ్డారంటండి. మోషే ఒక్కడే దేవుని గుడారం వెళ్ళి మేఘము దిగి వస్తే ముఖాముఖిగా మాట్లాడతారట. మిగతా వాళ్ళందరూ కూడా గుడారం దగ్గర నిలబడి చూస్తున్నారట. చూసి ఆయన వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే నమస్కారం చేసుకున్నారంటే ఆమె. హల్లెలూయా. మోషే ఒక్కడే ఆ అనుభవానికి వెళ్ళిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అప్పుడు నీ కటాక్షం నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గం నాకు తెలుపుము. నీ మార్గం నేను తెలుసుకున్నట్లయితే అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. హల్లెలూయా. అప్పుడు నేను ఇప్పుడు నీ మార్గం తెలుసుకున్ననుకోండి, ఆటోమేటిక్గా నాకు ఏమర్థమైపోతుంది? అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఏమంటారు సార్? మీరు నాతో ఉంటే, ఈ కటాక్షం నాతో ఉంటే, ఈ మార్గం నాకు తెలియచేయండి ప్రభా. ఈ మార్గం నాకు తెలిస్తే అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. తెలుసా అని అడుగుతారు ఎవరైనా మనల్ని? అడుగుతారండి? తెలుసా అని అడుగుతారు. మనం ఏం చెప్తాం? తెలీదు అని చెప్తాం. అవునా కదా? తెలిస్తే తెలుసండి అని చెప్తాం. మన ఊరి ఎక్కడ అని అడిగారు. మనం మీకు తెలిసిన అనుకోండి, అక్కడికి వెళ్ళి పలానాకి మనం చెప్తాం. ఒకవేళ తెలియదు అనుకోండి, ఏం చెప్తారు? హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఆమేన్. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు, ఆధ్యాత్మిక తెలివితేటలు లేదా జ్ఞానం. ఈ రోజున దేవుడిని తెలుసుకోవటం ఎలా సాధ్యం? దేవుడిని తెలుసుకోవడం ఎలా సాధ్యం? దేవుడిని అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం? దేవుని మార్గాన్ని తెలుసుకోవడం ఎలా సాధ్యం? దేవుడిని అర్థం చేసుకోవడం ఎలా సాధ్యం? అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. తెలుసుకుని ఏం చేస్తాం? మన స్నేహితుల కోసం తెలిస్తే మనం ఏం చేస్తాం? జాగ్రత్త అంతే కదా. తెలిస్తే ఏం చేస్తారండి? మీ ఇంటి పక్కన త్వరగా వచ్చినా తెలిసిన మీరు ఏం చేస్తారు? ఉంటారు. తెలియకపోతే రోజు అయితే అట్లా మాట్లాడతారు. రోజు వెళ్ళి చేయకుండా పెడతారు. తెలిస్తే మీకు బెనిఫిట్. ఆమేన్. అంతే కదా. ఏ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు, ఏం చేయాలో తెలిస్తే పాస్ అయిపోతారు కదా. ఆన్సర్ తెలిస్తే పాస్ అవరా? ఆన్సర్ తెలిస్తే పాస్ అవరా? తెలిసిన ప్రతి చోట మీకు సక్సెస్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. తెలియని ప్రతి చోట మనం ఫెయిల్ అయిపోతాం. ఎగ్జామ్కి వెళ్ళారు, తెలియదు, ఏమవుతారు? తెలిస్తే పాస్ అవుతారు. ఆన్సర్ తెలిస్తే పాస్, తెలియకపోతే ఫెయిల్. ఇక్కడ మోషే ఏమంటారు తెలుసా? నీ మార్గం దయచేసి నాకు తెలిసే ప్రభా. అప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? నేను నిన్ను తెలుసుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తెలుసుకోవడం దేవునితో సహవాసం చేయడం వల్ల సాధ్యము. హల్లెలూయా. మనోడికి చాలా దేవుని గురించి తెలియదండి. ఆయన శక్తి తెలియదు, ఆయన మహిమ తెలియదు, ఆయన ప్రభావం తెలియదు, ఆయన మహత్యం తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు, ఆయన విశిష్టత తెలియదు. ఏమి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఇప్పుడు యేసుప్రభువు దేవుడితో సహవాసం చేస్తున్న అనుభవం మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి. ఆ గెత్సేమనే తోటలో ఆ బోధన డిస్కషన్ ఉంది కదా. మీరు నన్ను వదలొద్దు ప్రభా, మీరు నన్ను విడిచిపెట్టద్దు, మీ సహవాసం లేకపోతే నేను బ్రతకలేను. 2 సంవత్సరాలుగా 3 గంటలు నీ సహవాసం లేకపోతే నేను ఉండలేనంటే ఉండలేవా? అయితే నేను విడిచిపెట్టలేదు. కానీ ఒకరు మాత్రం గుర్తుపెట్టుకో, మరి ఆ నరకానికి వెళ్ళిపోతాడు. పలానా ఓటు నరకానికి వెళ్ళిపోతాడు, పలానా ఓటు నరకానికి వెళ్ళిపోతాడు, ఆ నరకానికి వెళ్ళిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ పలానా సహోదరుడు నరకానికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరి పాపాలను నెత్తిని తీసుకుని మోస్తున్నావు. వాళ్ళందరి పక్షముగా ఆ శిక్షను అనుభవించాలి. ఆ శిక్ష ఏంటి తెలుసా? నా ఎడబాటే శిక్ష. నా ఎడబాటే శిక్ష. ఈరోజు మానవుడికి యేసు ప్రభువుని ఎరగని వాడికి శిక్ష ఏంటి తెలుసా అండి? దేవుని సపరేషన్, దేవునికి దూరం వెళ్ళిపోవడమే.
హల్లెలూయా. అది వేరే శిక్ష ఏం లేదు. మన పాపానికి మనం చచ్చిపోయామనుకోండి, ఇంకా దాని పనిష్మెంట్ ఏముందండి? పాపం చేసేవారు దాన్ని చచ్చిపోయాం. లేదు, అలా కాదు. యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తము ఆయన దేవుని ఎడబాటును కోల్పోయాడు, దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుని సహవాసాన్ని కోల్పోయాడో అప్పుడు మనము రక్షించబడ్డాము. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. దేవుని పెట్టారా? ఇక్కడ మనం గ్రహించాల్సిన ఆధ్యాత్మిక పాఠం ఏంటి తెలుసా? ఎప్పుడైతే దేవుని కోసం పరిపూర్ణంగా తెలుసుకుంటామో, అర్థం చేసుకుంటామో, మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతామో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఏం తెలియదు, ఆయన గొప్పతనం తెలియదు, ఆయన విశిష్టత తెలియదు, ఆయన ప్రణాళిక తెలియదు, ఆయన మార్గం తెలియదు. నువ్వు నా ఎడపట్టు దూరం కాకపోతే వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. అవునా ప్రభా, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? అయితే ఓకే, ఈ సహవాసానికి నేను దూరంగా ఉంటాను. 3 గంటల పాటు ఈ లాస్ట్ ఫెలోషిప్ యొక్క దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుడు ఉంటారా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠం తెలుసా? దేవుని యొక్క సహవాసము మనకు ఆశీర్వాదకరమే. ఆయన మార్గాలు మనకు తెలుస్తాయి, ఆయన గురించి మనకు తెలుస్తాయి, ఆయన ప్రణాళికలు మనకు తెలుస్తాయి, ఆయన ఆలోచన విధానం మనకు తెలుస్తాయి. దేవుడితో సహవాసం చేయకపోతే ఆయన ఎవరో నీకు తెలియదు. ఆయన ఎవరో నీకు తెలియకపోతే నేను నిన్ను తెలుసుకుందును. హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి నాకు తెలుసండి, మీరు పలానా ఊరు కదండి. మీ గురించి నాకు తెలుసండి, మీరు పలానా ఊరు కదండి. మీ గురించి నాకు తెలుసండి, మీరు అన్నట్లు కదండి. హల్లెలూయా. తెలుసండి. మనకు తెలుసు అన్నప్పుడల్లా మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. తెలుసా మీకు? అన్ని జవాబులు తెలుసుకుంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటారు. మోర్ కాన్ఫిడెంట్ కాదు. అన్నీ తెలిస్తే యూ విల్ బి వెరీ కాన్ఫిడెంట్. అలాగే దేవుడితో సహవాసం చేసేవారు దేవుడి గురించి పరిపూర్ణంగా తెలిస్తే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒత్తిడులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని విషయాలు వచ్చినా సరే, ఎన్ని కుమ్మరించినా సరే, అంటే సింహాకోణంలోకి వెళ్ళిపోతానంటారు, అగ్నికుండంలోకి వెళ్ళిపోతారంటే ఎలా వెళ్ళిపోతానంటారండి? దే ఆర్ సో కాన్ఫిడెంట్ దట్ దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైనా చేసేస్తాం, పడేస్తాం, అగ్నిగుండంలో పడే, సింహాలలో పడే, ఏమైనా పడేది ఎంత ధైర్యంగా చెప్పగలుగుతారండి? వాడు ఎంత కాన్ఫిడెంట్ కూడా తెలుసా? దేవుడు మాతో ఉన్నాడు. మా దేవుడి గురించి మాకు తెలుసు. మా ఈ సింహాలకు వచ్చిన, ఈ అగ్ని గంధకాలు వచ్చిన, ఎక్కడైతే దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. వి నో అబౌట్ గాడ్. మేము ఆరాధించే దేవుడు, మేము ప్రార్థించే దేవుడి గురించి మాకు తెలుసు. కాబట్టి మా దేవుడి గురించి మాకు తెలిసినప్పుడు మేము ఏం చేసినా మాకు పర్లేదు, మా దేవుడు ఎలాగైనా మమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకు ఏం చెప్పాను తెలుసా? ఎప్పుడైతే మనం దేవుడి గురించి తెలుసుకుంటామో మనం చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, చాలా ధైర్యంగా ఉంటాం, చాలా మన ఆలోచన కానీ, మన తలపులు కానీ, మన మార్గం కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాయి. తిరుగుతానం కానీ, అధైర్యం కానీ, లేకపోతే భయం కానీ ఇవేమి ఉండవు. ఎందుకంటే దేవుడితో సహవాసము, దేవుడి ఎరుగుంట అంత ఉన్నతమైన ధైర్యాన్ని మనం అనుగ్రహిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ మాటను నాకు తెలియచేయండి, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఈరోజు దేవుని సహవాసంలో మనం పరిపూర్ణంగా దేవుని తెలుసుకుందును గాక. ఆమేన్. మోషే ఎలాగైతే దేవుడితో ముఖాముఖి సహవాసం చేసి అలాంటి అనుభవం కలిగి ఆయన మార్గాన్ని తెలుసుకుని ఆయన ఎరిగిన వాడే ఉన్నాడు. మోషే దేవుడి గురించి తెలియకపోతే ఏం చేస్తాడంటే ఎలా పడతారో వెళ్ళిపోతాడు, ఎలా పడతారో చేస్తాడు. దేవుడి గురించి తెలిస్తే ఆయన గురించి అర్థమైతే ఆయన ఆలోచనలో వెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నా మాట ఒకటే, ఎవరైతే పరిపూర్ణంగా దేవుడితో సహవాసం చేస్తారో వారు పరిపూర్ణంగా దేవుని ఎరిగి ఉంటారు. ఎవరైతే దేవుని ఎరిగి ఉంటారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆమేన్. వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు. ఏ పరిస్థితులైనా సరే వారు చక్కబట్టగలుగుతారు. ఏ పరిస్థితులైనా సరే వారు నిలబడగలుగుతారు. ఏ పరిస్థితులైనా సరే వారు జయించగలుగుతారు. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవుడితో మనం చేసే సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు ఆయన సహవాసం మన ధైర్యాన్ని ఇప్పిస్తుంది, మన ఆలోచన రేపెత్తిస్తుంది, మన మార్గాలు ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే మన సహవాసం చేసేది మనుషులతో కాదు కదా, వస్తువులతో కాదు కదా, ఈ లోక సంబంధమైన దరిద్రంతో కాదు కదా. పరిశుద్ధమైన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, ఉన్నతమైన దేవుడు, సమస్తమును సృష్టించిన సర్వశక్తి కలిగిన దేవుడు. అలాంటి దేవుడితో సహవాసం చేస్తే మనం ఎంత ఆనందంగా ఉంటాం, ఎంత సంతోషంగా ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాం. అలాంటి ఉన్నతమైన సహవాసం చేసి ఆయన మార్గములను తెలుసుకుని
ఆయన పరిపూర్ణంగా ఎరిగి ఆయనలో నమ్మకముగా ధైర్యముగా పొందువుగా మోకరించని ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రం. మోషే ఎలాంటి ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నాడు, అలాంటి అనుభవానికి మనం వెళ్ళుగా నీతో సహవాసం నాకు నేర్పించండి అయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన, ప్రభా నీ మార్పును నాకు తెలియచేయి, నీ మార్పును నాకు తెలియచేయి ప్రభా, నీ మార్పును నాకు తెలియచేయి ప్రభా. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. ఈరోజు దేవుని ఎరుగుట ద్వారా, నువ్వు దేవుని తెలుసుకోవడం ద్వారా నువ్వు చాలా ధైర్యం ఉంటావు, చాలా కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతావు, చాలా ఉన్నతంగా మీరు జీవించగలుగుతారు. మీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, మీ తలంపులు వేరుగా ఉంటాయి. మన బ్రతుకులు, మన పరిస్థితులు, మన విధానాలు చాలా ఉన్నతంగా ఉంటాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం దేవుని ఎరిగిన వారు, దేవునితో సహవాసం చేస్తున్న వారు. క్రైస్తవులు అందరూ చక్కగా మోకరించి రెండు చేతులు పైకెత్తి దగ్గరగా ప్రభా మీతో సహవాసం మాకు కావాలి ప్రభా, మీతో సహవాసం మాకు కావాలి ప్రభా. ప్రతి దినము మీతో సహవాసం చేస్తాం ప్రభా, ప్రతి దినము మీతో సహవాసం చేసే అనుభవాన్ని కలుగుతాం ప్రభా. ప్రతి దినము మీతో మాట్లాడతాం ప్రభా, ప్రతి దినము నీ స్వరం వింటాం ప్రభా, ప్రతి దినము నీ వాక్యాన్ని చదువుతాం ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరడానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు మీరు మాతో ఉండాలి, మీ సన్నిధి మాతో రాని, మీరు మాతో ఉండని, మీరు మాతో లేని మేము ఎక్కడికి వెళ్ళలేము ప్రభా, నేను ఏమి చేయలేము ప్రభా. మీరు మాతో ఉండాలి ప్రభా, మీరు మాతో ఉండాలి. తండ్రి స్తోత్రం. సహోదరు సహోదరుడా, దేవుని సహవాసాన్ని కోరుకో, దేవుని సహవాసంలో ఉండు, దేవుని పరిపూర్ణంగా తెలుసుకోండి. దేవుని సో కాన్ఫిడెంట్, మీరు చాలా ధైర్యంగా ఉంటారు, చాలా నమ్మకంగా ఉంటారు, చాలా యథార్థంగా వెళ్ళగలుగుతారు. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభుత్వ దేవ, అట్టి ఉన్నత దయచేయండి ప్రభు, ఈ మార్గాలను తెలియచేయండి ప్రభు. అప్పుడు మేము నిన్ను తెలుసుకుందుమో ప్రభు, అంటే అనుభవాన్ని మాకు దయచేయండి. వెలువడిన మాకు నూరంతులుగా ప్రభు ప్రతి ఒక్కరి జీవితం మీరు కనిపించేయండి ప్రభు. ఈ సంఘంలో మీరు మాకు ఇది సహవాసం బట్టి నేను సంఘాన్ని బిడ్డలందరినీ మీరు దీవించి సెలవుదించండి ప్రభు. ఈ భయంకరమైన పరిస్థితుల ప్రభావం మేము ఏ విధంగా భయపడకుండా, ఆందోళన చెందకుండా మీతో సహవాసం చేయనట్లుగా సహాయం చేయండి ప్రభు. ఏ విషయం, ఏ పరిస్థితులు భయపడకుండా ప్రభావ ధైర్యంగా ముందుగా తండ్రి, ఈ సంరక్షణలో ముందుగా ప్రభావ, ఈ కాపుదలలో ముందుగా తండ్రి ప్రభావ. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి యేసు నామమున మీరు విడిపించండి ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి ప్రభావ. ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి ప్రభావ. నేను తోడుగా ఉంటుంది ప్రభావ. ఎట్లంతా చేస్తున్న పని పట్ల తోడుకుండండి, ప్రయాణాలను తోడుకుండండి ప్రభావ. ఏ చోట ఎక్కడ కూడా మరి ఏ ప్రమాదం అంటకుండా ప్రభావ మీ తోడు, మీ సంరక్షణ దయచేసి ప్రార్థిస్తూ ప్రేమగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మా అందరినీ దయగల నష్టాలు అప్పచెప్తున్నాం ప్రభావ. మీ ఆలోచన పెడుతున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరిని కనికరించండి, మీ ప్రభుత్వంతో దీవులతో మీరు నడిపించుకుని మీ నామానికి పని తెచ్చుకున్నాయి. సమస్త ఘనత మహిమ ప్రభావం అర్పిస్తూ యేసు